వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాబు జగజీవన్ రావు అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కోంపల్లి నివాసి ఎర్రోల కృష్ణకు దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కోంపల్లిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమానికి ఆహ్వానం మేరకు మంగళవారం నాడు అక్కడికి నేతలు సుదర్శన్ బాబు, చెన్నయ్య, రేపక అశోక్, వై శ్రీనివాసుల చేతుల మీదుగా దళితరత్న అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. ఎర్రల కృష్ణ ఓ రాజ్యాంగ సృష్టికర్త. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు. దళిత జాతిలో పుట్టినందుకు నేడు సంతోషంగా ఉందని, సంఘం ముందుకు పోవడానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. యువత భవిష్యత్తును, మార్గదర్శకాలను అంబేద్కర్ అందించారని, తన అడుగుజాడలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. యువత విద్యావంతులుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి రావాలని, ప్రతి ఇంట్లో ఒక అంబేద్కర్ ఉండాలని, యువత చెడుదారుల్లో పోకుండా బంగారు భవిష్యత్తును ఎంచుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. నాకు ఈ డాక్టర్ జగజీవనరావు జయంతి, అంబేద్కర్ గారి జయంతి, 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు రవీంద్ర భారతిలో దళితరత్న అవార్డు రావడం జరిగింది. కావున నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడం. నేను ఈ కులంలో పుట్టినందుకు, నాకు ఈ అవార్డు వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడిని అంబేద్కర్ గారికి. మరియు ఇక్కడున్న యువత కానీ, ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో కానీ, ఈ ఉత్సవాలు కానీ ప్రతి ఒక్కరూ అటెండ్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నా వంతు, నాకు అవార్డు ఇచ్చినందుకు నా వంతు సహకారం, నా ఎల్లవెల్లని కృషి చేస్తూ ఈ దళిత జాతిని ముందుకు నడిపిస్తూ, మరియు డాక్టర్ జగజీవన్ రావు, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు అందరికీ తెలియజేస్తానని కోరుకుంటున్నాను. అలాగే ఆ రోజు 14 ఏప్రిల్ హైదరాబాద్లో జరిగిన ఉత్సవాలలో ఈ సుదర్శన్ బాబు గారు, చెన్నయ్య గారు, రాపాక అశోక్ గారు, వై శ్రీనివాస్ గారి సహకారంతో నాకు ఈ అవార్డు రావడం జరిగింది. నేను చాలా గర్వపడుతున్నాను. ఈ యొక్క అవార్డును నేను మనస్ఫూర్తిగా స్వీకరించి అందరికీ ఈ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ ఆశయాలను తెలుపుతూ నేను ముందుకు నడిపిస్తానని కోరుకుంటున్నాను. మా యొక్క కొంపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా లక్ష్మణ్, మా తమ్ముడిని గెలిపించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాడు. మా తమ్ముడు, ఆయనకు నేను సరైన సపోర్ట్ ఇచ్చి, నేను ధైర్యంగా ఉండి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి ఒక్కటి ఈ కార్యక్రమాలను మన ఈ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి అందరినీ ముందుకు తీసుకుపోయి నేను అండగా ఉంటానని చెప్పేసి కోరు. రానున్న ఎన్నికల్లో ఈ GHMC కానీ మరి ఏదన్నా కానీ మా కొంపల్లోనే కాకుండా పక్కన ఉన్న ప్రతి ఒక్క ఈ దళిత సంఘాల తరఫున నిలబడ్డ నాయకులందరినీ ప్రోత్సహిస్తూ ఈ ప్రతి ఒక్కరిని నేను గెలిపించేందుకు ముందుంటానని, మరియు అలాగే మేము ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండి కంపల్సరీగా పోటీ చేసేందుకు సిద్ధమని మా దళిత సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి నేను ప్రోత్సహిస్తానని కోరుకుంటున్నాను. యువత గురించి చెప్పాలంటే యువతని రాజకీయాల్లోకి రావాలి. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది. కొందరు తెలియక నాకెందుకులే అని చెప్పేసి ఉంటున్నారు. వాళ్ళు కూడా ముందుకు రావాలి. నాయసంటి అవార్డు కూడా వాళ్ళు కూడా పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడున్నా నేను అండదండలుంటూ ప్రతి ముందు అందరికంటే ముందుండి సేవా కార్యక్రమం చేస్తానని మనం చేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.